శాసనసభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే గ్రామ సర్పంచ్ వేదిక మీదకి శరత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మ కమిటీ చైర్మన్ ముత్తన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పట్వారి గ్రామ పెద్దలు నాగరాజు తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విలీనమై ఉన్నది మా ఈ పాత గ్రామము. మరియు మాకు సార్ ఇక్కడ మా గ్రామంలో 100% ప్రజల్లో 30% ఎస్సీలు, మిగతా పూర్తి 70% బీసీలం సార్. ఈ ఎస్సీలకు 2 ఉపకులాలు, మాలామాదిగకు 2 కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయినాయి. బీసీలకు అసలు కమ్యూనిటీ హాల్ లేదు, 70% ఉన్నాం సార్. ఇక్కడ ఇది ఒక కమ్యూనిటీ హాల్ మీ నిధుల నుంచి మంజూరు ఇప్పించి నిర్మాణం చేయాలని మనం చేస్తూ, ఇంకోటి సార్ గ్రామ పంచాయతీ నిర్మాణము గత సంవత్సరము నూతనంగా నిర్మించుకున్నాం. అట్టి గ్రామ పంచాయతీకి ప్రహారీ కూడా లేదు. ఆ ప్రహారీ కూడా నిర్మాణం కూడా అవసరం సార్. అట్లాగే ఇప్పుడు కట్టబోయే బిల్డింగ్ కూడా ప్రహారీ తదుపరి అడుగుతాం సార్. ఇప్పుడు వద్దు సార్. ఇంకోటి పెంటాకలం నుండి మన ఇప్పుడు స్కూల్ వెనుక నుంచి ఒక రోడ్డు ఉన్నది సార్. అది సాటాపూర్కు లింక్ రోడ్డు. ఆల్రెడీ మధ్యలో ఒక వాగు ఉన్నది సార్. ఆ వాగు ఆల్రెడీ సమస్య సార్ మా ఊర్లో. ఇది చెప్పి గత ప్రభుత్వంలో 2-3 సార్లు ఇరిగేషన్ వచ్చి, మరియు ముఖ్యంగా పాత్రికేయులకు ఇండ్ల మంజూరు, నూతనంగా ఇండ్ల మంజూరు. శివశంకర్ ఎమ్మెల్యే గారి బోధన్ ఎంపీపీ శ్రీ గంగాశంకర్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్తన్న గారు, బోధన్ మండల మాజీ ఎంపీపీ శ్రీ గిరిదావర్ గంగారెడ్డి గారు, ఎంపీటీసీ గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్యామరావు గారు, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎడాక్ కమిటీ సభ్యులు పెద్దలు శరత్ రెడ్డి గారు, అలాగే వేదికని అలంకరిస్తున్న ఈ ముఖ్యమైన ఈ కార్యక్రమానికి చేపట్టిన మా టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సంజు గారికి, అలాగే
బర్దీపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెంటాకలన్ రమేష్ గౌర్ గారికి, మరియు మన మావంది సర్పంచ్ శ్రీ గంగారెడ్డి గారికి, బర్దీపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, బర్దీపూర్ సర్పంచ్ సాయిరెడ్డి గారికి, బర్దీపూర్ సర్పంచ్ గారికి, పోటారెడ్డి గారికి, కరీంబాయి గారికి, వేదికని అలంకరిస్తున్న వివిధ పార్టీ నాయకులకు, మా టీఆర్ఎస్ పార్టీ పేరున ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 99% దాకా ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అన్ని విధాలుగా ప్రభుత్వం పేద ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నది. గత ప్రభుత్వాల్లో మనకు 200 రూపాయల పెన్షన్ వస్తే ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఏదైతే మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు 200 మంచిగా ఉన్నాయా, 1000 రూపాయలు మంచిగా ఉన్నాయా అని చెప్పినాం. ఇప్పుడు ఏం మంచిగా ఉన్నాయి? 1000 రూపాయలు మంచిగా ఉన్నాయి కదా. అందరు బాగా ప్రశాంతంగా మంచిగా సుఖంగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఈరోజు ఆదుకుంటున్నది. అలాగే చాలా మంది ఇక్కడ మనకు ఇల్లు కావాలా, ఇల్లు ఇస్తాం లేదు, ఇల్లు కావాలని చెప్పిండ్రు. మనం ఎలక్షన్ ముందు అది కూడా చెప్పినాం, ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా 2 బెడ్రూమ్ మళ్ళా ఒక వంటగది ఇంకా ఒక హాల్ తోని పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పినాం కదా. అది కూడా త్వరలో వచ్చే నెలల్లోనే మనం అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాం. మీ అందరికీ కూడా ఇల్లు లేని వాళ్లకు మొదటి దశలో ఎంతమందికి వస్తుంది అది త్వరలో మీ అందరికీ తెలియపరుస్తాం. కానీ ఆ స్కీమ్ కూడా లాంచ్ అవుతుంది. ఏదైతే పెన్షన్లు ముందు స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి వచ్చినాయి, తర్వాత కొంతమందికి రాలే, కానీ అందరినీ చేర్పించినాం. అందరికి పెన్షన్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. 1-2 ఏదో టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఏదో కారణాల వల్ల రాలేకపోయినాయేమో, అది కూడా తప్పకుండా అర్హులైన వారు ఎవరు కూడా మిగిలరు. 100% నిజమైన అర్హులు ఉన్న వారికి తప్పకుండా పెన్షన్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది, నా బాధ్యత. తప్పకుండా మీ అందరికి పెన్షన్ వస్తాయని తెలియజేస్తున్నా. మళ్ళా పెంటాకలన్ గ్రామంలో ఏదైతే స్థానిక సమస్యలు ఇప్పుడు సంజు గారు చెప్పారో, తప్పకుండా ఇవన్నీ కూడా ఏం పెద్ద సమస్యలు ఏం లేవు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా అతి త్వరలో చేపడతాం. ఇంకా పెంటాకలన్ గ్రామంలో ఇంకొక పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇప్పుడు చెప్పిన స్థానిక సమస్యలు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసి ఈ వర్క్స్ మొదలుపెట్టి అతి త్వరలో ఇంకొక పెద్ద ప్రోగ్రాం పెట్టేసి పెంటాకలన్ గ్రామానికి మరొకసారి వస్తా. ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి మా మండల అధ్యక్షుడు వాళ్ళ బిడ్డ పెళ్లి ఉన్నది, మళ్ళీ వేరే పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి దయచేసి క్షమించాలా. ఏదైతే మీరు ఇక్కడ డిమాండ్లు నాకు ఇచ్చిండ్రో, ఏదైతే సంజు గారు మీ ఊరు సమస్యలు ఏదైతే చెప్పారో ఈ అన్ని కూడా సమస్యలు చేసేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే అన్ని కమ్యూనిటీ హాల్ కూడా ఇమీడియట్ అయిపోయింది, జీపీ బిల్డింగ్ అయింది. ఈ సీసీ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ గురించి ప్రపోజల్ పెట్టిస్తాం. ఎందుకంటే రోడ్స్ బాగా చెడిపోయినాయి కాబట్టి నేను ఊర్లో వచ్చినప్పుడే చెప్పిన, ఈ రోడ్స్ బాగా చెడిపోయినాయి, ఇది ఇమీడియట్ గా మనం రోడ్ల రిపేర్ చేయాలా, కొత్త రోడ్లు వేపియాలా ఇక్కడని నేను వస్తున్నప్పుడే మా పిఏ గారికి చెప్పిన. తర్వాత మా శ్యామరావు గారు, శరత్ రెడ్డి గారు కూడా కార్లో ఉన్నారు, చెప్పిన రోడ్స్ చెడిపోయినాయి, ఇక్కడ వేయాలా కొత్త రోడ్స్ అని. మా గంగారెడ్డి గారు కూడా అన్నారు. తప్పకుండా ఈ కొత్త రోడ్స్ కూడా 100% వేపిస్తాం. మస్జిద్ వర్క్స్ గురించి కూడా ఈ వర్క్ ఫండ్ రాబోతున్నది అతి త్వరలో. వర్క్ ఫండ్ రాగానే మొట్టమొదటిసారి తప్పకుండా ఫస్ట్ ఫండ్ మన పెంటాకలన్ మస్జిద్ కి ఈ మస్జిద్ రిపేర్స్ కోసం ఇద్దామని నేను సంజు గారికి తెలియజేస్తూ, ఇంకా ఏదైనా మీకు స్థానిక సమస్యలు ఉంటే మా సంజు గారి ద్వారా కానీ మీ సర్పంచ్ అమ్మ గారి ద్వారా కానీ నన్ను తెలియపరిస్తే తప్పకుండా దాన్ని అభివృద్ధి కోసం మనం అమలు చేసుకుందాం. అందరం కలిసి బంగారు తెలంగాణ సాధించుకుంటాం. అతి త్వరలో నేను ఇంకా పెంటాకలన్ గ్రామంలో మేబీ జూలైలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి మళ్ళీ ఈ చెప్పిన వర్క్స్ అన్ని చేసుకొని జూలైలో ఇంకోసారి పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.